విపత్కర పరిస్థితుల్లోనూ ఎస్ఎంఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రగతి సాధించిందని అన్నారు మంత్రి కేటీఆర్. కోవిడ్ వేళ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పారు. గత ఏడాది భారత ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు మంత్రి కేటీఆర్. సీఎం కేసీఆర్ విధి విధానాలు, సమిష్టి కృషి వల్లే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని, దేశంలోనే అగ్రగామిగా ఎదుగుతున్నామని అన్నారు మంత్రి కేటీఆర్. ఈరోజు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే అతి చిన్న వయస్సు కలిగిన రాష్ట్రం అయినప్పటికీ, అన్నిటికంటే లేటెస్ట్గా ఆవిర్భవించిన రాష్ట్రం అయినప్పటికీ మరి ఈరోజు అన్ని రంగాల్లో కూడా ముందుకు దూసుకొని పోతూ ఉంది. దానికి ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనికత, వారి విధానాల రూపకల్పనలో వారు తీసుకునే చొరవ, విధానాలు రూపొందించిన తర్వాత వాటి అమలులో వారు చూపెట్టే పట్టుదల దీనికి కారణమని చెప్పి ముమ్మాటికి చెప్పక తప్పదు. దానికి సమర్థవంతమైన అధికార గణం తోడైనప్పుడు ఇక్కడ వేదిక మీద కూర్చున్న మా టీం ఏదైతే ఉందో, గత 6-7 సంవత్సరాలుగా ఈరోజు భారతదేశంలోనే పారిశ్రామిక రంగంలోని దిగ్గజాలు, ఐటీ రంగం కానీ పారిశ్రామిక రంగంలోని దిగ్గజాలు తెలంగాణ వైపు చూస్తూ ఉన్నాయి అంటే ఒక మంత్రి వల్లనో, ఒక ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి గారి వల్లనో మాత్రమే కాదు. డెఫినెట్గా దిస్ ఇస్ ద విక్టరీ ఆఫ్ ద టీమ్. అందరం కూడా కలిసికట్టుగా జయేష్ రంజన్ గారు, శైలజ గారు, మాణిక్ రాజ్ గారు, నరసింహారెడ్డి గారు, వెంకటేశ్వరరావు గారు, ఇంకా చాలామంది అధికారులు, ఒకరిద్దరు కాదు, వారి కింద ఇంకా దర్ ఇస్ అ హైరార్కీ ఆఫ్ ఆఫీసర్స్ హు బీన్ వర్కింగ్ వెరీ డిలిజెంట్లీ. మై గ్రాటిట్యూడ్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఎందుకంటే నేను ఇది 7వ సంవత్సరం మంత్రిగా కాబట్టి వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక ముఖ్యాంశాల్లోకి వెళ్ళినట్టయితే తెలంగాణ యొక్క జిఎస్డిపి, ద జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఆఫ్ తెలంగాణ during 2021 was about 9.78 lakh crores. నిజానికి చెప్పాలంటే the growth rate of GSDP during COVID fell by 1.26% at constant prices, which is అంటే 2011-12 తీసుకుంటే. బట్ ఇఫ్ యూ కంపేర్ ఇట్ టు ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ, ఇండియా మొత్తంగా చూసుకున్నట్టయితే ఇండియన్ జీడిపికి మనకి చూసినట్టయితే జీడిపి హెస్ కాంట్రాక్టెడ్ ఎట్ ఆల్మోస్ట్ 8%. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రీ యాజ్ అ హోల్ తీసుకుంటే జీడిపి హెస్ కాంట్రాక్టెడ్ ఎట్ 8%. కానీ తెలంగాణలో అది 1.26% మాత్రమే ఉందని చెప్పి మీకు చెప్పాలి. ద రెసిలియన్స్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ వాజ్ ఎయిడెడ్ ఆఫ్ కోర్స్ విత్ ద విజన్, విత్ ద కమిట్మెంట్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ టు వెరీ ఇంపార్టెంట్ సెక్టర్స్ సచ్ as అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్. మొత్తం అగ్రికల్చర్, వ్యవసాయం మరి వాటి అనుబంధ పరిశ్రమలు ఏవైతున్నాయో వాటి పట్ల ముఖ్యమంత్రి గారు తీసుకున్న చొరవ వల్ల తెలంగాణ యొక్క ఎకానమీ యొక్క పురోగతి మరి దాదాపుగా 20.9% గత సంవత్సర కాలంగా పెరిగి జాతీయ స్థాయిలో 3% ఎదుగుదల మాత్రమే ఉంటే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్, తెలంగాణలో అది 20.9% ఉందనే మాట ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ద షేర్ ఆఫ్ తెలంగాణస్ ఎకానమీ ఇన్ నేషనల్ జీడిపి హెస్ గాన్ అప్ బై 26 basis points to 5.0% as against 4.74% last year. 2019-20లో 4.74% ఉంటే 26 basis points పెరిగి 5%. తెలంగాణ జనాభా తీసుకుంటే భారతదేశంలో మనం 2.45-49% అనుకుంటాను, సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆఫ్ కోర్స్ 2.49 అనుకుంటాను, మేబీ దేర్ ఇస్ స్లైట్ డిఫరెన్స్. బట్ ఆర్ కాంట్రిబ్యూషన్ టు ద జీడిపి ఈజ్ 5%. అంటే మన జనాభాకి రెట్టింపు స్థాయిలో మన కాంట్రిబ్యూషన్ ఈ భారతదేశం యొక్క ఎకానమీకి, జీడిపికి మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. మోర్ ఇంపార్టెంట్లీ అనదర్ టెల్లింగ్ ఇండికేటర్, వెరీ ఇంపార్టెంట్ ఇండికేటర్ ఆఫ్ స్టేట్స్ ప్రోగ్రెస్, జీడిపి ఎంత పెరిగింది అనే దానికంటే కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత పెరిగింది, తలసరి ఆదాయం ఎంత పెరిగింది అనేది కూడా చూడక తప్పదు. ఈరోజు తెలంగాణ భారతదేశ పర్ క్యాపిటల్ ఇన్కమ్ సగటు ఆదాయం, తలసరి ఆదాయం చూస్తే కేవలం 1,27,768 రూపాయలు మాత్రమే. భారతదేశంలోని సగటు పౌరుడి తలసరి ఆదాయం 1,27,768. కానీ తెలంగాణలోని సగటు పౌరుడి పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం 2,27,145 రూపాయలు. అంటే భారతదేశం యొక్క సగటు కంటే 1,00,000 రూపాయలు పైన ఈరోజు తెలంగాణలోని తలసరి ఆదాయం ఉందనే మాటని ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ద ప్రైమరీ సెక్టర్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ టు 20.6